ప్రస్తుతం మనం మోటార్ ఫీల్డ్లో రాణిస్తున్న దండు లక్ష్మి ఇంటి వద్ద అవుతున్నాం. తను డ్రింక్ చేసి నేను 100% డ్రింక్ చేస్తే నేను ఎక్కించుకోను. అసలు ర్యాష్గా మాట్లాడి నేను కేసీఆర్ బామార్దిని, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఒకప్పుడు సొసైటీలో ఆడవారి పట్ల వివక్ష ఉండేది, కానీ పరిస్థితి ఇప్పుడు మారింది. మగవారితో పాటు ఆడవారు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో మగవారితో సమానంగా అయితే ఆడవారు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం మనం మోటార్ ఫీల్డ్లో రాణిస్తున్న దండు లక్ష్మి ఇంటి వద్ద అవుతున్నాం. సో ఆమె మోటార్ ఫీల్డ్లో రాణిస్తుండడమే కాకుండా సొంతంగా అయితే ఒక హాస్టల్ కూడా నడిపిస్తుంది. సో ఆమె విజయగాథ ఏంటి, ఆమె ఏ విధంగా ముందుకెళ్తున్నారో మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడని అడిగే తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి లక్ష్మి గారు, మీరు మోటార్ ఫీల్డ్ లో రాణించడంతో పాటు ఒక హాస్టల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ సొంత ఊరు హైదరాబాద్ అయినా ఎక్కడి నుంచి వచ్చింది? మా సొంత ఊరు నల్గొండ డిస్టిక్ జూనుత్లో అనమాట. అయితే మా బాబుకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. అందువల్ల నేను ఫస్ట్ స్టార్టింగ్ రెయిన్బోలో చేశాను సెక్యూరిటీ గార్డ్గా. చేసి అక్కడ నాకు 12 hours అవ్వడం వల్ల 3 పిల్లలు చిన్న పిల్లలు అవ్వడంతో నాకు టైము అక్కడే అయిపోవడం వల్ల నాకు టైం సెన్స్ చాలా ఎక్కువ ఉంది. పిల్లలతో టైం సెన్స్ లేకపోవడం వల్ల నేను ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. మీకు ఎంతమంది పిల్లలు? 3, ఒక బాబు 2 పాపలు. సో మీరు క్యాబ్ నడిపిస్తున్నారు కదా, సో ఎప్పుడు మీరు క్యాబ్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? అసలు ఇక్కడ రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? డ్రైవింగ్ మా హస్బెండే సపోర్ట్ చేశారు, అందువల్ల నాకు. సో మనం ఇప్పుడు కారు వద్దకి వెళ్ళి మీరు డ్రైవ్ చేస్తారో చూద్దాం ఎలా చేస్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ అనేది కొంచెం మనకు కఠినంగా ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు, అలాగే లేట్ నైట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ తెలుసా మీకు ముందు? తెలుసు, అంటే మామూలుగా చూస్తూ ఉంటాం కదా, చాలా రోడ్ల మీద చాలా ఏసెస్ అయితే ఉంటాయి, అవన్నీ చాలా చూస్తాను నేను. కానీ భయపడుతూ ఉంటే సమాజంలో బతకలేము మనం. అన్ని ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అయినా ఎవరు ఒక పైసా ఇవ్వాలి, 10 రూపాయలు ఇవ్వరు. ఇచ్చినా కానీ మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాల్సిందే. మనం కష్టపడితే ఇవన్నీ ఉండవు కదా, ఈ బాధలు ఉండవు కదా. నాకు చాలా బాధలు ఉన్నాయి. నా కొడుకు హెల్త్ ఇష్యూ బాగోలేదు, కొంచెం మనీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను ఈ ఫీల్డ్ లోకి రావాలని, మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది చాలా. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ హస్బెండ్ చెప్పారు, ఫస్ట్ ఏమన్నా మీ హస్బెండ్ ఏమన్నారు? మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేశారు. తనే నాకు డ్రైవింగ్ అంటే ఏం భయం ఉండదు, నేను మామూలుగా నేను భయపడ్డా కానీ ఏం కాదు, మనం డ్రైవింగ్ చేస్తే భయపడితే ఏ పని చేయలేమనేసి మా హస్బెండ్ అన్నారు. అందుకని అప్పటి నుంచి అయినా సరే నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి అయినా నేర్చుకోవడం చాలా మంచిగా నేర్చుకున్నాను. నేను ఎప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నాను? నేను 2010లో అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేశారు. అవును. ఓకే. ఇట్లా మొదటిగా మీరు ఒక కారు తీసుకున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం? చాలా మంచిగా అనిపించింది. అందరూ అంటే భయంగా అనిపించలేదా? ఏం భయం అనిపించలేదు అసలు. మాకు కరోనా టైంలో మేము వెహికల్ తీసుకున్నాము. మాకు వెహికల్ తీసుకున్నాక ఒక 1 month లోపే మాకు కరోనా వచ్చింది. దివ్య మేడం చాలా సపోర్ట్ చేశారు మాకు. మళ్ళీ మా కారు EMI అవన్నీ కట్టుకోవాలనేసి మేడం మళ్ళీ అదే ఆఫీస్లో మమ్మల్ని ప్యాకేజ్ కింద హైయర్ వెహికల్ కింద పెట్టించుకున్నాను. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది మీకు? అవునండి. సో మీరు డ్రైవింగ్ చేస్తుంటారు కదా, మీ ఫీల్డ్లో రకరకాల ఎక్కువ మంది ఈ ఫీల్డ్లో మగవారు ఎక్కువ ఉంటారు. ఎట్లా ఉంది మీకు ప్రోత్సాహం ఎట్లుంది? అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ఇట్లా ఇష్యూ అయింది, కానీ ఎప్పుడు 24 hours మిడ్ నైట్ ఏ టైంకైనా నేను డ్రైవింగ్ చేశాను, కానీ ఎప్పుడు ఏం కాలేదు. 1 time నాకు ప్రాబ్లం ఎదుర్కొన్నాను, నేను అలాంటి ప్రాబ్లం కొట్టాను. తనకి ఇప్పటికీ కేసు నడుస్తుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అంటే తను డ్రింక్ చేసి డ్రింక్ చేసి నేను 100% డ్రింక్ చేస్తే నేను ఎక్కించుకోను అసలు. అయితే తను ఫ్యామిలీ అనుకునేసి నేను ఇట్లా నా వెహికల్ దగ్గరికి వచ్చి నేను వైఫ్ అనుకున్నా, ఒక బాబు, తను లేడీ వచ్చింది. వస్తే సరే వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఫ్యామిలీ కదా అనేసి నేను ఎక్కించుకున్నా. తర్వాత తను
కొంచెం హ్యాండిక్యాప్ లాగా ఉండు, అందుకనేసి ముందు కూర్చోబెట్టారు. ఓకే. కూర్చోబెట్టాక వాళ్ళని అడిగాను నేను, ఓటీపీ చెప్తారు కదా, ఓటీపీ చెప్తుంటే నేను అడిగాను అనమాట, ఏంటి మీరు రావట్లేరా అనేసి. అంటే ఆహా మేము రావట్లేము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనేసి తను అంటే, నేను సరే మళ్ళా మూవ్ అయ్యాను. మూవ్ అయ్యాక తర్వాత వాడు ఇక చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అనమాట. చాలా మాట్లాడుతుంటే నేనేమన్నా, మీరు సైలెంట్గా కూర్చోండి సార్, సైలెంట్గా కూర్చోకపోతే నేను మాత్రం మీరు దిగేసేయండి అని అంటే, తను ఏమన్నాడు ఓవర్గా, ఈ కార్ నాది, నువ్వే దిగేయాలి అనేసి అన్నాడు అనమాట. ఇట్లా అన్నాడు. ఎక్కడ నేను తను ఎక్కించుకుంది ఎక్కడంటే జీడిమెట్ల, అక్కడ నుంచి గాజుల రామారావు జీడిమెట్ల. నైట్ 9:30 9:30 అయింది. లాక్డౌన్ లో అది, లాక్డౌన్ లో అనమాట. అయితే అతనికి తన డ్రాప్ ఏమో లంగర్ హౌస్. సరే అని ఎక్కించుకున్నా. తను చాలా ఇక మా హ్యాండ్ వేయడము, బ్యాడ్ గా మాట్లాడడం, నువ్వు చాలా బాగున్నావు, ప్లస్ ఇక నీ డ్రైవింగ్ బాగుంది, ఇంకా చాలా మాట్లాడుతుండ అనమాట. బ్యాడ్ గా చాలా మాట్లాడుతుండు. ఇట్లా కాదనేసి ఇక హ్యాండ్ వేసిండు అనమాట. హ్యాండ్ వేసినప్పుడు నేను ఏం చేసిన, అక్కడి నుంచి తీసుకొచ్చాను. బంజారా హిల్స్ అపోలో హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడ వెహికల్ ఆఫ్ చేసేసి, నువ్వు దిగుతావా లేదా అనేసి, ఇట్లా మీరు క్యాబ్లో డ్రైవింగ్ చేశాను అనమాట. క్యాబ్ నడిపించాను నేను. ముందర వెహికల్ ఉంటే ఆ వెహికల్ పక్కన నా వెహికల్ ఆపేసి ఇట్లా అన్న ఇట్లా తను బ్యాడ్గా మిస్బిహేవ్ చేస్తున్నాడు, అందుకనేసి కొంచెం చూడరానా అంటే, నువ్వు కస్టమర్ అంటే, కాదు నేనే డ్రైవర్ అనా అనేసి అంటే, తను వచ్చి మాట్లాడితే, నీకు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే తను ఏమన్నా అంటే, నీకు ఫాలోయింగ్ చాలా ఉంది, నీకు ఎవరంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చాలా మాట్లాడేసరికి ఇక ఇట్లా కాదనేసి అన్న వాళ్ళు 104 కాల్ చేస్తే వచ్చేసారు. పోలీస్ వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా చాలా ర్యాష్గా మాట్లాడి, నేను కేసీఆర్ బామార్దిని, నన్ను ఎవరు ఏం చేయలేరు, మీకు ఎన్ని పైసలు కావాలి అనేసి చాలా మాట్లాడి అసలు వెహికల్ కూడా దిగలే. ఒక 1 అవర్ అట్లా సతాయించాడు పోలీసులతోటే. బంజారా హిల్స్ పోలీసు వాళ్ళతోటే చాలా బ్యాడ్ గా మాట్లాడి వాళ్ళతో కూడా, మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా, మీరు నన్నేం చేయలేరు అనేసి బాగా తాగిన మత్తులో ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాలేక మళ్ళీ ఇట్లా అయినా ఒక గంట సేపు బాగా సతాయించిండు. అదే వెహికల్ తోటి నా వెహికల్ దిగమంటే దిగలే, పోలీస్ వాళ్ళ వెహికల్ ఎక్కమన్నా ఎక్కలే. మళ్ళీ నా వెహికల్ తోటి నేను స్టేషన్కి వెళ్ళినాక 1 అవర్కి ఆడ స్టేషన్కి వెళ్ళినాక కూడా దిగకుండా మళ్ళీ ఒక 10-15 మినిట్స్ దాకా వెహికల్లోనే సతాయించిండు. చాలా సతాయిస్తే దిగవా అని చాలా వాళ్ళు పోలీస్ వాళ్ళు బెదిరిస్తే అప్పుడు దిగి, మీరేం చేయలేరు, నేను కేసీఆర్ బామార్దిని, నన్ను ఎవరు ఏం చేయలేరు, మీకు ఎన్ని పైసలు కావాలంటే అన్నీ ఇస్తాను, ఇంకా అదే మాటలు అంటున్నాను అనమాట. ఫైనల్ గా తన మీద కేసు ఫైల్ చేసినాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ తెల్లారి మా మేడం వాళ్ళు నన్ను పిలిపించారు అనమాట. పిలిపించాక నేను తాగిన మత్తులో ఏదో మాట్లాడినా, నన్ను క్షమించి అదే అంటే, అట్లా కుదరదు, నేను కేసు వాపస్ తీసుకోను, నన్నే ఇట్లా అంటారు. చాలా అదే ఇప్పుడు మనకు చాలా విషయస్ అవుతున్నాయి లేడీస్ మీద. చిన్నపిల్లలని చూడకుండా పెద్దోళ్ళని, పెద్ద మనుషులను కూడా చూడట్లేరు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను వదిలిపెట్టినా అనుకో, నెక్స్ట్ వేరే వాళ్ళకు ఏం కాకుండా ఉండదు కదా, కంపల్సరీ ఏదో ఒకటి అవుతుంది, నేను మాత్రం కేసు వాపస్ తీసుకోను అనేసి చెప్పాను అనమాట. చెప్తే ఇప్పటికి తన మీద కేసు నడుస్తూనే ఉంది. మీరు ఎప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు మేడం? డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు 5 years అవుతుంది. అంటే 2020 నుంచి కరోనా టైం. సో మీరు ఎట్లా ఉంటుంది ఫీల్డ్కి వచ్చినప్పుడు, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. లేడీస్ డ్రైవింగ్ చేయడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల
మీరు డ్రైవింగ్ తో పాటు ఇంటి దగ్గర పని కూడా చేస్తుంటారు, అవును. వంట కావచ్చు, పిల్లలను తయారు చేయడం కావచ్చు. ఫ్యామిలీ అన్నప్పుడు ఇక నాకు పిల్లలు ఉన్నప్పుడు నేను చేసుకోవాలి కదా సార్. ఇంట్లో నా పని నేను చేసుకోవాలి. ఇంట్లో పని నాది కర్తవ్యం. అది ఇంట్లో బయటకు వచ్చినాక అది నా బాధ్యత. క్యాబ్ డ్రైవర్. సో మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నేను మార్నింగ్ 5కి లేస్తాను సార్. 5కి లేస్తాను, బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను, లంచ్ డిన్నర్ అన్ని ప్రిపేర్ చేసి నేను బయటకు వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీకు ఎప్పుడు అయిపోతుంది మీ వర్క్? మళ్ళీ నా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు వచ్చేసి మళ్ళీ 5కి మళ్ళీ కుక్ చేసుకుంటాను. మీరు ఇదే కాకుండా ఒక హాస్టల్ కూడా చేస్తున్నారంటే, హాస్టల్ కూడా పెట్టారు. ఎట్లా ఉంది హాస్టల్? ఎలా ఉంది హాస్టల్? పర్వాలేదు సార్. ఇప్పుడు మాకు కొంచెం మా బాబు ఫైనాన్షియల్ వల్ల ఆయనకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అందుకనేసి నేను 2 చేసుకుంటున్నా, క్యాబ్ నడిపిస్తున్నా ప్లస్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హాస్టల్లో ఎంత మంది ఉన్నారు? మాకు 50 మెంబర్స్ ఉన్నారు సార్. 50 మెంబర్స్. వారందరికీ వంట మీరే చేయాలి? అవును సార్. వారికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ నేనే చేస్తాను, లంచ్ మీరే చేస్తారు, డిన్నర్ మీరే చేస్తారు. అవును. పిల్లలను మళ్ళీ పిల్లల తయారు చేయడం కావచ్చు, స్కూల్కి వెళ్ళడం కావచ్చు నేనే చేస్తాను. తర్వాత మళ్ళీ డ్రైవింగ్ వచ్చేయడం మీరే. అవును. సో ఇన్ని ఎలా పాసిబుల్ ఒక్కసారికి? అంటే ఇప్పుడు కష్టపడాలి సార్. మనం ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా చేసుకోవచ్చు. మనకు ఇసుక పడితే మనం చెయ్యలేము, ఈ పని నా వల్ల కాదు అని అంటే ఏ పని చేయలేము సార్. సైలెంట్ ఇంట్లో కూర్చొని ఉండాల్సిందే. మీ పిల్లలు ఎప్పుడైనా అంటారా, మమ్మీ నువ్వు ఏంటి ఇక్కడ పని చేస్తున్నావు, బయటకు వెళ్ళి పని చేస్తున్నావు, ఏమైనా ఎప్పుడైనా మాట్లాడారా పిల్లలు? లేదు సార్. మా పిల్లలు కూడా చాలా, అసలు మా పిల్లలు కానీ మా మమ్మీ కానీ మా రిలేషన్, మా సిస్టర్స్, మా బావలు, వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫుల్ సపోర్ట్ చేస్తారు. అసలు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి ధనలక్ష్మి. అసలు నువ్వు మొగోడి కంటే ఎక్కువ కష్టపడతావు అనేసి చాలా సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే నేను ఈ స్థాయి ఇప్పుడు క్యాబ్ నడిపించడం కానీ, హాస్టల్ పెట్టడం కానీ. మీ హస్బెండ్ తో కూడా చాలా మంది చెప్పుకుంటారు, ఏంటి అంటే స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎందుకు డ్రైవింగ్ నేర్పించడం అవసరమా చెప్పి చాలా మంది అన్ని ఉంటుంటారు. నాకు తెలిసి అన్నారా? ఆయన అవన్నీ పట్టించుకోడు సార్. పట్టించుకోడు అసలు. మనకు డబ్బులు లేకపోతే ఎవరు ఇవ్వరు. మనం కష్టాల్లో ఉన్నామని అంటే అమ్మ అయ్యా ఇన్ని బాధలు ఉన్నాయా అని అంటారు, కానీ ఎవరు మనం ఈ బాధలో ఉన్నాము సరే కొన్ని ఇంతో కొంత సహాయం చేస్తామనేసి ఎవరు మా వెనకాల ఎవరు రారు. మనం కష్టపడుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ప్లస్ మా జీవితం ఏందో మేము చూసుకోవాలి కదా సార్. అందుకనేసి నేను కొంచెం కష్టం క్యాబ్ నడిపించడం కానీ, హాస్టల్ పెట్టడం కానీ. ఓకే, మీరు ఇంట్లో పని చేస్తున్నారు, బయట క్యాబ్ నడిపిస్తున్నారు, పిల్లలు చూసుకుంటున్నారు. సో మీరు ఏంటి లేడీస్కి ఏం చెప్తారు? చాలా మంది లేడీస్ బయటికి రావడానికే భయపడతారు, ఏమైనా పని చేయాలన్నా కూడా నలుగురు ఏమనుకుంటారని చెప్పి బాధపడతారు. వారికి ఏం చెప్తారు? లేడీస్ భయపడుతూ ఉంటే మనం వంటింటికి అంకితం అవుతాం, కానీ ముందు స్థాయిలో మనం ఎదగలేమన్నమాట. ఇప్పుడు లేడీస్ అనేవారు 24 hours బయట తిరుగుతూనే ఉన్నారు. చాలా వరకు మేము లేడీస్ కొంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు. ఇష్టం ఉంటే మీరు కూడా వచ్చి క్యాబ్ డ్రైవింగ్ చేయొచ్చు. నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మామూలుగా నేను ఓలా ఊబర్ కూడా డ్రైవింగ్ చేశాను. వాళ్ళందరూ చాలా నాకు ఇట్లా అన్నారు అనమాట, మీలాగా కొంతమంది డ్రైవింగ్ స్పీడ్లోకి వచ్చి ఓలా ఊబర్ చేస్తే ఇప్పుడు ఇలాంటివి కొన్ని విషయస్ అవుతున్నాయి కదా, చిన్నపిల్లలకి కిడ్నాప్ చేయడము, రేప్ అరేంజ్మెంట్, ఇవన్నీ కావండి. అందరం ఒకరు ఈ క్యాబ్ నడిపిస్తే కొంతమంది అనుకుంటారు తక్కువ, వీళ్ళ పని తక్కువ, మంచి పని కాదు, బ్యాడ్ అని అంటారు, కానీ అదేం కాదు. మన మనసు మంచిగా ఉండాలి, కానీ ఏ పని చేసినా కానీ మనకు కొంచెం తృప్తిని ఇస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ క్యాబ్ డ్రైవర్ ఉంటున్నారు, ఫీల్డ్కి వెళ్తుంటారు, ఎవరైనా మీకు లేడీ క్యాబ్ డ్రైవర్ ఎవరైనా లేడీ డ్రైవర్ కనిపించారా? అంటే మేమే ప్రస్తుతానికి మేము 4 ఉన్నాం సార్. నాతో పాటు వెహికల్ తీసుకున్న వాళ్ళు 3 members ఉన్నారు. వాళ్ళందరం కలిసి 4, నాకు తెలిసిన వరకు అయితే 4 ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా జొమాటో చేస్తుండే, తను కూడా నన్ను ఇంప్రెస్ గా తీసుకొని తను క్యాబ్ నడిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ధనలక్ష్మి గారు అయితే డ్రైవింగ్ చేస్తూ అంటే ఇంట్లో ఒక పిల్లల్ని వాళ్ళని తయారు చేసి స్కూల్కి పంపించడమే కాకుండా ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ఇన్ని అంటే మల్టీ వర్క్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. మనమే పక్కవారు ఏమనుకుంటారు, ఎదుటివారు ఏమనుకుంటారు కాదు, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనకి ఏం కావాలని చెప్పి తెలుసుకొని మనం ఏం చేయాలో కూడా మనం నిర్ణయించుకొని ముందుకెళ్తేనే జీవితంలో ముందుకెళ్తామని చెప్పేసి ధనలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్, మండ్య తెలుగు, హైదరాబాద్.